ఆంధ్రప్రదేశ్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇంకా మాటల యుద్ధం దుమారం ఆగలేదు. దీనికి కారణం తెలియదు. కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నీతి ఆయోగ్ తీసుకొచ్చింది. దీనికి చైర్మన్గా ప్రధానమంత్రి గారు వ్యవహరిస్తారు. కాబట్టి ప్రధానమంత్రి గారు తీసుకొచ్చిన చట్టం కానీ నీతి ఆయోగ్ తీసుకొచ్చిన చట్టం కానీ ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇది ఇంకా డ్రాఫ్ట్ రూపంలోనే ఉంది. అభిప్రాయ సేకరణ జరుగుతూ ఉంది. అభిప్రాయాలు వచ్చిన తర్వాత అందరూ ఒప్పుకుంటే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే అది అన్ని స్టేట్లలో ఇంప్లిమెంట్ జరుగుతుంది. అది ఒక ఆంధ్రప్రదేశ్కో కాదు, మొత్తం భారతదేశం అంతా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా అది అమలు చేయాల్సిందే. కాబట్టి దయచేసి ప్రజలారా దీన్ని గమనించి మీరు ఎప్పుడు కానీ దీని గురించి తప్పుగా ఆలోచించకండి. తర్వాత దీనివల్ల ఏదో మీ భూములు ఎవరో తీసుకెళ్ళిపోతారు అనేది ఒట్టి మాట. ఎవ్వరు కూడా ఆ విధంగా చెయ్యలేరు. ఇది మన వ్యవస్థలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తయారు చేసిన చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. కాబట్టి ఎవ్వరూ ఏమీ చేయలేరు. దీనిని ఎందుకు తీసుకొచ్చింది అంటే గవర్నమెంట్ ఇండియాలో ఎక్కువ డిస్ప్యూట్స్ సివిల్ కేసెస్ అన్నీ ఈ ల్యాండ్ టైటిల్స్ మీదే ఉన్నాయి. తెలియకుండా ఒకరిదొకరు అమ్ముడుపోయి తర్వాత దాని మీద కోర్టులకు వెళ్ళి దాన్ని సాల్వ్ చేసుకోవడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు ప్రజలు. కాబట్టి వీటిని తొలగించడం కోసం మన ప్రధానమంత్రి గారు ఈ చట్టాన్ని తయారు చేశారు. దీనివల్ల ఎవరికి అన్యాయం జరగదు. ఈ చట్టం ఎప్పటికీ అది ప్రజలకి అన్యాయం చేసే చట్టం కాదు. దీనివల్ల ఎవరి భూములు ఎవరు తీసుకెళ్ళలేరు. అంత సులభం కాదు ఇండియాలో ఒకరి భూమి ఒకరు తీసుకెళ్ళడానికి. మీరు కావాలంటే మీకు ఏదన్నా అనుమానాలు ఉంటే మీకు దగ్గరలో ఉన్న రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరైనా మీకు చెప్తారు రిజిస్ట్రార్ ఆఫీస్లో ఏం జరుగుతూ ఉంది, ఇక మీదట ఏం జరగబోతుంది అని. కానీ దయచేసి ప్రజలారా మీరు భయభ్రాంతులు కాకండి. భయభ్రాంతులు ఎవరైనా చేస్తే కూడా మీరు పట్టించుకోకండి.